హలో! నమస్తే. ప్రస్తుతం మనతో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారున్నారు. వీరితో ఈరోజు మనం మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. రీసెంట్‌గా ఏం వింటున్నామంటే నార్మల్‌గా మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ కడతాం కదా! అవును. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒకవేళ మనం యూజ్ చేయకపోతే ఆ ప్రీమియం గూడా వెనక్కిస్తున్నారు అని అంటున్నారు. హ్మ్. అది నిజమేనా అండి? మేము గూడా వింటున్నామండి. ఆ! రీసెంట్‌గా కొన్ని ప్లాన్స్‌లో ఎట్లా ఉంది అంటే సొసైటీలో అంటే ఎందుకు ఈ ఆప్షన్స్ తీసుకురావాల్సొస్తుంది కంపెనీస్ అంటే, చాలామంది ఒక 3, 4 ఇయర్స్, 5 ఇయర్స్ పే చేస్తారు. హ్మ్. ఈ 5 ఇయర్స్‌లో వాళ్ళకి హెల్త్ ఛాలెంజెస్ ఏమి రావు. రావు. అవును. రానప్పుడు వీళ్ళేమవుతున్నారంటే కొంచెం అర్రే! మనం అనవసరంగా ఈ అమౌంట్ పే చేసాం. వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకునుంటే కొంత రిటర్న్స్ వచ్చాయి. మన ఏదైనా అవసరాలకు ఉపయోగపడాయి గానీ, కొంత అనుకుంటాం. మార్కెట్‌లో అయితే అది అవగాహన ఉంది. అట్లా అవును. అపోహ, అవగాహన అనకూడదు. అపోహ ఉంది. అండ్ మధ్య మధ్యలో గూడా 1 ఇయర్‌కి అలా హెల్త్ ఇష్యూస్ రాకపోయినా గానీ, మీకు తక్కువ ప్రీమియం కట్టడం ఏదో ఉంటది అని గూడా అంటూ ఉంటారు. అంటూ యాక్చువల్లీ ఈ ఉంటారు. ఇష్యూస్ రాకపోతే. అవును. ఇది హెల్త్ ఇష్యూస్ ఇవాళ మార్కెట్ అలా లేదు. హ్మ్. ప్రీమియమ్స్ ప్రతి సంవత్సరం పెరగడానికి ఛాన్స్ ఉంటది. హ్మ్. మీరు తక్కువ ఏజ్‌లో తీసుకున్నా, 50స్‌లో తీసుకున్నా, 30 నుంచి స్టార్ట్ అయినా ఏ పరిస్థితిలో అయినా గానీ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఎందుకు హ్మ్. ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఇన్‌ఫ్లేషన్ అండి. ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ఏదైనా ప్రాసెస్ హాస్పిటల్‌లో చేస్తే ఒక రూ. 1,00,000 అయిపోయే ప్రాసెస్ ఈరోజు 5,00,000 అయింది. కరెక్ట్. అవును. అవును. ఆ ఇన్‌ఫ్లేషన్ పెరగటం వల్ల ప్రీమియమ్స్ అన్నీ పెరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. ఎవరైతే పాలిసీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని సస్టైన్ చేసుకుంటం కోసం. అంటే మేము చూసేదేందంటే ఈ ఇండస్ట్రీలో ఒక 3, 4 ఇయర్స్ వీళ్ళకి ఏది అవసరం రాదు. హ్మ్. అవసరం రాకపోయేది 4 ఇయర్స్ పే చేసాము. అన్‌వాంటెడ్‌గా మనీ వెళ్ళిపోయింది. కట్టేసి అవును. నేనేమో యూజ్ చేయలేదు అని అంటే ఒక రకంగా అంటే అట్లా అనుకోరు గానీ, అరే! నాకేదైనా హాస్పిటల్‌కెళ్ళి యూజ్ చేసుకున్నట్టయితే బాగుండేదిగా అన్న బావుండేది. మైండ్ సెట్‌తో ఉన్నారు. అవును. వాళ్ళని రిటైన్ చేసుకోవాలని ఇన్స్యూరెన్స్ కంపెనీస్ రీసెంట్‌గా ఒక పాలిసీని తీసుకొస్తున్నాయి. హ్మ్. దాంట్లో ఏంటంటే ఒక 5 ఇయర్స్ గనక మీరు 5 ఇయర్స్ ప్లాన్ గనక మీరు ఏమి యూటిలైజ్ చేసుకోకపోతే, సిక్స్త్ ఇయర్‌లో మీరు కట్టిన ఫస్ట్ ఇయర్ ఏదైతే ప్రీమియమ్స్ పే చేస్తున్నారో, హ్మ్. ఆ ప్రీమియమ్స్‌లో ఒక 70%, 80% అంటే జీఎస్టీ ఉంటది కదా! హ్మ్. ఈ అవును. జీఎస్టీ తీసేసి మిగతా అమౌంట్‌ని రీపే చేయడానికి కొన్ని కంపెనీస్ పాలిసీస్‌ని తీసుకొచ్చినాయి. ఓకే. అట్లాగే కొన్ని అపోహ ఏముంది అంటే కొంతమందికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. మీకు సెకండ్ ఇయర్ ప్రీమియంలో 30% డిస్కౌంట్ వచ్చిద్ది. 40% ఆ! డిస్కౌంట్ అవునంటారు. వచ్చిద్దని చెప్తా ఉంటారు. కరెక్ట్. అవును. ఎందుకు డిస్కౌంట్ వచ్చిద్ది? హ్మ్. దాంట్లో వెల్‌నెస్ బెనిఫిట్ అని ప్రతి కంపెనీ గూడా, ప్రతి ఇన్స్యూరెన్స్ కంపెనీ గూడా ఒక ఆప్షన్ ఇంట్రొడ్యూస్ చేసినాయి. హ్మ్. ఫ్యామిలీలో ఉన్న ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఇద్దరుంటే ఇద్దరు. హ్మ్. ఒక 270 డేస్ ఔట్ ఆఫ్ 365లో 270 డేస్ డైలీ 10,000 స్టెప్స్ వేయగలిగితే, హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదైనా యాప్ రిజిస్టర్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ చేసుకుని గనుక వాళ్ళు డైలీ ఒక 10,000 స్టెప్స్ గనుక రికార్డ్ చేయగలిగితే హ్మ్. విత్ మినిమమ్ స్పీడ్. ఏదో ఇంట్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరిగాను అంటే కాదు. అవునవును. లిమిటెడ్ టైమ్‌లో కరెక్ట్. మినిమమ్ స్పీడ్‌తో గనుక చేయగలిగితే ఒక 30% ప్రీమియం డిస్కౌంట్ వచ్చిద్ది. హ్మ్. ఓకే. మాకు తెలిసే ఇండస్ట్రీలో ఈ ఆప్షన్ ఎవరన్నా చెప్పి సెల్ చేస్తున్నారనుకుంటా చాలామంది. హ్మ్. హ్మ్. 1% కూడా వర్కౌట్ కాదు. ఓకే. 100 పీపుల్ గనుక ఇలాంటి పాలిసీ ఆప్షన్ ఉందని పాలిసీ తీసుకుంటే కూడా 1% ఆప్షన్ యుటిలైజ్ చేసుకోగలుగుతారు కానీ మిగతా 99% యుటిలైజ్ అవ్వరు. యుటిలైజ్ ఓకే. చేసుకోలేరు. అలాంటి ఓకే. ఆప్షన్స్ అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏదో విధంగా సెల్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఉన్న కాడ టార్గెట్ ఓరియెంటెడ్‌గా పనిచేసే దగ్గర ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అవును. బేసిక్‌గా దీంతో పాటు రీస్టోరేషన్, ఇన్ఫినిటీ బోనస్ అనే కొన్ని ఆప్షన్స్ కూడా కంపెనీస్ తీసుకొస్తున్నాయి. మీ పాలిసీలు తీసుకునేటప్పుడు ఎవరైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీలు తీసుకుంటే హ్మ్. ఆటోమేటిక్ రీచార్జ్ అనే ఒక అన్‌లిమిటెడ్ ఆటోమేటిక్ రీచార్జ్ అనే ఒక ఆప్షన్‌తో పాలిసీలు వస్తున్నాయి ఇవాళ మార్కెట్‌లో అన్నీ గూడా. హ్మ్. హ్మ్. అంటే ఒక బేసిక్ సమ్ అష్యూర్డ్ గనక నువ్వు ఒక్కసారి క్లెయిమ్ చేసుకోగలిగితే, హ్మ్. హ్మ్. సెకండ్ క్లెయిమ్ నుంచి కూడా మీ బేస్ సమ్ అష్యూర్డ్ ఎన్ని సార్లైనా యుటిలైజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది ఆప్షన్. కంపెనీస్‌లో. ఓకే. హ్మ్. సపోజ్ ఒక హ్మ్. రూ. 10,00,000 పాలిసీ తీసుకున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ ఒక ఫ్యామిలీలో ఒక్కళ్ళకో ఇద్దరికో ఆ 10,00,000 పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది. హ్మ్. అదే ఇయర్‌లో మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ గనక వాళ్ళు అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులొచ్చినా ఎన్ని సార్లు అడ్మిట్ అయినా బేస్ సమ్మేషన్ అంటే రూ. 10,00,000 పాలిసీ ఉంటే 10,00,000 ఎన్ని సార్లైనా ఇస్తామనే ఆప్షన్‌తో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. అలాంటి పాలిసీలు చూజ్ చేసుకోవాలి. దాంతో పాటు ఇన్ఫినిటీ బోనస్ అనే ఒక ఆప్షన్ ఉంది చాలా హ్మ్. కంపెనీస్‌లో. హ్మ్. హ్మ్. అంటే సపోజ్ ఏమవుతుందంటే ఈరోజు మీరు ఒక రూ. 10,00,000 పాలిసీ తీసుకున్నారు. హ్మ్. నెక్స్ట్ ఇయర్ 20,00,000 అవుతుంది. తర్వాత 30, 40, 50, 60, 70 అట్లా అన్‌లిమిటెడ్‌గా ఇంక్రీజ్ అవుతా ఉంటది. అవును. అది ఎందుకు ఉపయోగపడుతుంది మీకు?
సరే వాళ్ళు 10 లక్షలు పాలసీ తీసుకున్నాం సఫిషియెంట్, హాస్పిటల్కి వెళ్తే ఎక్కడైనా 2 లక్షల 3 లక్షల బిల్లు, అవును. నాకు 10 లక్షలు 50 లక్షలు 60 లక్షల కోటి రూపాయలు ఎందుకు అనే ఆలోచన మనకి వస్తున్నారు. ఇమీడియట్గా వస్తుంది. అవును. అవును. అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈరోజు హెల్తీగా ఉన్నారు, 30స్లోనో 40స్లో ఉన్నాడు, ఇంకా 20 ఇయర్స్ తర్వాత ఈ 10 లక్షలు సరిపోతుందా? ఏదైనా హెల్త్ ఇష్యూ కనుక వస్తే కరెక్ట్. హెల్తీగా ఉన్నంతసేపు 60లో 70స్లో ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి పాలసీ ఇవ్వడానికి. ఓకే. లేదా 30స్లో ఉన్నా కానీ ఏదన్నా చిన్న హెల్త్ ఇష్యూ, మేజర్ ఆర్గాన్స్లో క్రిటికల్ ఇల్నెస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వీళ్ళకి లైఫ్ టైంలో పాలసీ ఇవ్వడానికి ముందు రావట్లేదు. ఓకే. సపోజ్ ఒక 5 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాం, ఓవర్ ద బేట్ ఒక 3-4 సంవత్సరాలతో ఏదో స్టంట్ వేశారు, లేదా చిన్న క్యాన్సర్ ఐడెంటిఫై అయింది, తగ్గిపోయింది, తర్వాత ఎవరు ఇంక్రీజ్ చేయరు. ఇలాంటి పాలసీలు తీసుకుంటే కనుక పాలసీ తీసుకున్న తర్వాత ఏమున్నా ఏ లైబిలిటీ ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాల్సిందే. ఓవర్ ద బేట్ ఇవాళ ఏదైనా ట్రీట్మెంట్, హార్ట్ ట్రీట్మెంట్ ఉంటే ఒక 5 లక్షల బిల్ అవుతుంది, కానీ నెక్స్ట్ 5-10 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? ఇన్ఫ్లేషన్ ఏదైతే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉందో ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి అవకాశం ఉన్న పాలసీలు కూడా మార్కెట్లో వచ్చినాయి. అట్లాంటివి తీసుకుంటే యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఈయన ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుతున్నారు అని చాలామంది అనుకోవచ్చు. ఎందుకు ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుతున్నాం అంటే మీ లైఫ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మేజర్ పార్ట్. కరెక్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఎస్ఐపి చేస్తున్నాను, నేను 10,000 రూపాయలు ఎస్ఐపి ఒక 30,000 40,000 శాలరీ డ్రా చేసే ఎంప్లాయీ కూడా నేను 10,000 ఎస్ఐపి చేస్తున్నా కదా అనుకున్నా వర్త్లెస్. ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఒక 10,000 ఎస్ఐపి చేస్తున్నాడంటే ఒక 5 ఇయర్స్ తర్వాత అతను ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటాడంటే ఒక 6 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. అతను 12%లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 7.5-8 lakhs అవుతుంది. ఏదైనా అన్వాంటెడ్గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఈ 8 లక్షలు 9 లక్షలు అక్కడ బిల్లు పే చేయాల్సి వస్తే మళ్ళీ ఇతను జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఆ 10,000 రూపాయల నుంచి 10,000 కాకుండా 8,000 ఇన్వెస్ట్ చేసుకో, ఒక 2,000 అవతల నీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇన్వెస్ట్ చేయి, నీ 8,000 సేఫ్ ఉంటాయి. నీ ఏ అవసరం కోసం, పిల్లల ఎడ్యుకేషన్ అనుకుంటున్నావా, లేదా హౌస్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీ రిటైర్మెంట్ అనుకుంటున్నావా, ఏ అవసరం ఏ పర్పస్ కోసం అయితే ఆ మనీని నువ్వు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసావు అది 100% అవుతుంది అప్పుడు. అట్లా కాకుండా నాకేమవుతుందిలే, ఇవాళ చాలామందికి ఏమన్నా ఒక అపోహ ఉందంటే నాకేమవుతుంది, నేనంతా ఫిట్గా ఉన్నా, పెద్ద అయినాక 60స్లోనో 70స్లోనో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, కానీ 30స్లో ఉన్నప్పుడు అవసరం లేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇండియాలో ఉన్న హాస్పిటల్ క్యాలిక్యులేషన్ తీస్తే కనుక 40% కేసెస్ అన్నీ కూడా బిలో 35 to 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళే 40% కేసెస్ ఉన్నాయి హాస్పిటల్లో. ఇది పెద్ద అయినాక ఏమో ప్రాబ్లమ్స్ కాదు, చిన్నప్పటి నుంచి వస్తున్నాయి. ఆ టైంలో కనుక మనం వెళ్ళాఫ్ లేకపోతే కనుక ఫ్యూచర్లో వచ్చి మనం ఏవైతే ప్లాన్ చేసుకున్నామో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం ఇలాంటి అవకాశాన్ని మాత్రం 100% చేసుకోవాల్సిందే. లేదు నేను ఎస్ఐపి చేశాను, ఎస్ఐపి ఉంది అంటే మ్యూచువల్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ప్రొటెక్షన్ లేకుండా ఎస్ఐపి చేయడం దండగా. ఎస్ఐపి అనే కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చాలా అంటే 30స్లోనో 25స్లోనో 30స్లోనో వాళ్ళకి హార్డ్లీ ఒక 1,000-1,200 per month కూడా పడదు. అట్లాంటి ఆ చిన్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకుండా నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేసా, 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను కానీ పెద్దగా ఉపయోగం ఉండదని నా ఒపీనియన్. కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.